ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. 2025 మే నెల 27వ తారీఖు నేటి ఆశీర్వాదము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్య భాగములో ఒక గొప్ప వాగ్దానం, అలానే ఒక ఆజ్ఞ తెలియచేయబడుతున్నది. ఏమిటదంటే, అవసరములో ఉన్న వారికి మనము సహాయము చేయాలి, వానికి ఇచ్చినందున మనస్సులో విచారపడకూడదు, ఉదారముగా ఇవ్వాలి, అప్పుడు నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మన కార్యములన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ దేవుడు ఆశీర్వదించే దేవుడు. అంటే అన్ని రంగాలలో మన జీవితం, కుటుంబం, ఉద్యోగం, కష్టపడి చేసే ప్రయత్నాలు, ఇలా అన్నిటిలో ఆశీర్వదించబడాలి. మన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము గురించి వ్రాయబడిన మాట, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము ఆశీర్వాదము అన్ని రంగాలలో ఉంది. ఒకటి, ఆధ్యాత్మిక విషయంలో ఆశీర్వాదం. దేవుడే స్వయముగా అబ్రహాముతో మాట్లాడేవారు. అంటే అబ్రహాము దేవునితో అంతగా సహవాసం చేసేవాడు. 2, తనకి కలిగిన వాటిలో ఆశీర్వాదం. వారి ఆస్తి నివసించలేనంత విస్తరించి ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉంటాం. 3, కుటుంబ విషయంలో ఆశీర్వాదం. అనగా దేవుడు సంతానమును అనుగ్రహించే విషయంలో ఆశీర్వదించాడు. 4, గౌరవ విషయంలో ఆశీర్వాదం. అబ్రహాముతో ఉన్నవారు, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు అని మాట్లాడుతూ గౌరవించారు. 5, దీర్ఘాయుషు విషయంలో ఆశీర్వాదం. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికారు. ఆ 175 సంవత్సరాలు ఆయుష్నిచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఇలా అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏమిటంటే, ప్రతి విషయాన్ని దేవుని చిత్తానికి అప్పగించాడు. ఈనాడు మనము కూడా ఆశీర్వదించబడాలి అనంటే, మనము కూడా కొన్ని విషయాలలో కాక అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి అనంటే దేవుని చిత్తానికి అప్పగించాలి. మన ప్రయత్నాలన్నిటినీ, మన కార్యాలన్నిటినీ దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈనాడు ఈ నేటి ఆశీర్వాదాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుడైన యెహోవా నీవు చేయు కార్యములన్నిటిలో, నీ ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ రోజంతయు కృపయు సమాధానమును దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఆమెన్.